ఏం పేరు నీ పేరు? తులసి. తులసి. ఏం చదువుకుంటున్నావు నాన్న? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా? ఏమైంది మొన్న? కూలగొట్టడానికి వచ్చారు. కూలగొట్టడానికి వచ్చారా? ఎలా కూలి కొట్టేశారు మొత్తం? జేసీబీ తోట. మీ ఇల్లు కూడా కూలగొట్టేశారా? ఎస్. అవునా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరంతా? బయట. బయట ఉంటున్నారా? బయట అంటే ఎక్కడ నాన్న? ఇక్కడ దగ్గర దగ్గర ఎక్కడ ఉంటున్నారు? అక్కడ ఉంటున్నారా? ఏమైనా తిన్నారా? వర్షం పడుతుంది రాత్రులు, మరి ఎలా ఉంటున్నారు మీరు ఇక్కడ? అట్లనే ఉన్నారా? వర్షంలో తడుచుకుంటూ ఉంటున్నారా? అవునా? ఏమైనా తిన్నావా నువ్వు? తినలే. ఓకే. కరెంట్ ఉంటుందా ఇక్కడ మీకు? స్నానం చేసి ఎన్ని రోజులైంది బంగారు తల్లి? ఇట్రా. స్నానం చేసి ఎన్ని రోజులైంది? 2 days. 2 days అయిందా? ఏం పేరండి మీ పేరు? నాను. ఏమైంది అసలు? అంటే మొత్తం దాదాపు 100కు పైగా ఇల్లు కూలగొట్టారని విన్నాను. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఎక్కడ ఉంటున్నారు మీరు? అసలు ఏం తింటున్నారు? ఏం తినడు మేడం, మీకు కూలగొట్టిరు, బయట వేసుకొని ఉన్నాం సామాన్ అంతే. ఇక్కడ దగ్గరలో చెరువు ఉందా? చెరువు ఇక్కడ ఉంది మేడం, ఇక్కడ నుంచి క్వారీ ఉంది. కానీ ఇది మరి ప్రభుత్వ భూమి అంటున్నారు. ప్రభుత్వ భూమిలో మీరు అసలు ఉండొచ్చా? ఉండాలంటే గవర్నమెంట్ భూమి అని మేము కుడుపుకున్నాము. ఇంట్లో రాయి కొట్టినాము, రప్పలు కొట్టినాము, అన్నీ కొట్టినాము. అంతా మా తాతలు ముత్తాతలు ఇన్నే ఉన్నాం మేము. ఇంతకు మాది మెదక్ డిస్టిక్. మా తాతల కాడికి మా నాయనోళ్ళ కాడికి ఇక్కడ చిర్రు. అయితే ఇలా రాళ్ళు బ్లాస్టింగ్ లేపినప్పుడు కాలు చేతులు విరిగి ఒకట ఇవి అయిపోయారు. అయితే కొంతమంది వేరే గిట్ట వచ్చిర్రు, మీరే ఇంతకుముందు గిట్ట కష్టపడరు కదా, ఇప్పుడు గిట్ట మీరే కట్టుకోరు అని అప్పుడు చెప్పారు 10 సంవత్సరాల కింద. అప్పటి నుంచి అడికెళ్ళి కుడుపుకుంటా వచ్చినాము. ఎవరికి ఏం పైసలు ఇవ్వలేము, ఏమి ఇవ్వలేము మేము. ఎందుకంటే బండ్లు వచ్చినాయి, బండ్లు మాత్రం ఖర్చులు ఇచ్చినాం, కుడుపుకొని కట్టుకున్న దాన్ని కూలగొట్టరు మేడం అంతే. కానీ దీన్ని న్యాయం చేసి ఎవరు ఇస్తారో న్యాయం, ఎవరు అన్యాయం చేస్తారో తెలియదు. ఇక కానీ ఈ అన్యాయం. మీరంతా ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు? అసలు ఏం చేస్తున్నారు? అంటే చెట్ల కింద ఏంటి పరిస్థితి? చెట్ల కింద ఎందుకు ఇట్లనే ఇక కవర్ మవర్ వేసుకొని ఇట్లనే ఉన్నాం మేము అంతే. ఇప్పుడు ఉన్న గూడ్లు కూడా పగలగొట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. అవి గిట్ట తీయాలని టైం చెప్పారు. మరి అవి ఏం చేస్తారు ఏమో, ఇక అంతా మీ చేతిలోనే మేడం. ఇక ఎందుకంటే పైన ఇక అట్లీస్ట్ కూల్చే ముందు ఏమన్నా మీకు నోటీసులు ఇచ్చారా? ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ మేము కూల్ చేస్తున్నామని. ఇవ్వలేరు మేడం. అది ఇస్తేనే బాగుండు. ఒక వారంకో నెలకో ఇట్లా నోటీస్ ఇస్తేనే బాగుండు. నోటీస్ గిట్ట ఇవ్వలేరు మేడం. ఏం పేరు నీ పేరు? లావణ్య. ఏం చదువుతున్నావు తల్లి? 7th class. 6th class. ఓకే. ఏం జరిగింది అసలు మొన్న? హైదరాబాద్ వచ్చారు, కూలగొట్టేశాడు, చేంజ్ చేసి అవన్నీ వచ్చాయి మేడం. మాకైతే ఏం తెలియదు, మేము పనుకుంటున్నాం. మా మమ్మీ వాళ్ళు అప్పుడే సడన్గా లేపేశారు. లేవండి అన్నారు. మేము అప్పుడే లేచి బొంతలు గింతలన్నీ పెట్టేశాము, మత్త పెట్టి. అప్పుడే అట్లా పెడుతున్నాం, అప్పుడే వచ్చేసి వేస్తూనే ఉన్నారు వెనకాల. ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క జేసీబీ వేస్తూనే ఉంది. ఎంత చేసినా ఆపుతలేదు అసలు. ఇల్లు బిన్ సామాన్లు బిన్ తీసుకొని ఇవ్వలేదు, బుక్కులు బిన్ తీసుకొని ఇవ్వలే మాకు. ఇంకేం తీసుకొని ఇవ్వలే మేడం. ఇంకా మీరు అంతా ఎక్కడ ఉంటున్నారు? ఏం తింటున్నారు? మేమేం తింటలే మేడం. ఇంకా ఇల్లులన్నీ కూలగొట్టేసారు. ఇప్పుడు ఇల్లు కాడనే కూర్చోవాలి కదా మేడం. సామాన్లు పోతాయి కదా, అన్నీ లేపుకోవాలి. ఇప్పుడు అన్నీ కూలగొట్టేసారు. బుక్కులు బిన్ లేవు ఇప్పుడు చదువుకోవాలంటే. స్కూల్కి వెళ్ళడానికి బట్టలు బిన్ లేవు మేడం. ఇప్పుడు వర్షం పడుతుంది, మరి ఎక్కడ ఉంటున్నారు మీరంతా? వర్షంలోనే తడుస్తాం మేడం. కాదు, కరెంట్ ఉందా అసలు ఇక్కడ? కనీసం మీరు ఎక్కడ పడుకుంటున్నారు మీరంతా? చుట్టాల ఇళ్ళలో ఎట్లేదన్నా ఇక్కడ దాదాపు 100 ఇళ్లకు పైగా హైడ్రా ధ్వజమెత్తింది. బుల్డోజర్లు ఇళ్ల మీదకి పడ్డాయి. పేద ప్రజల మీద మరొకసారి దండయాత్ర చేసింది. ఎట్లేదన్నా కూడా ఇక్కడ పిల్లలు, ముఖ్యంగా చిన్న పిల్లలు చూస్తున్నారు కదా, వీళ్ళంతా చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ముతుకోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే ఈ ఇల్లు ఇది ప్రభుత్వ భూమి కావచ్చు, ఇది ప్రభుత్వ స్వాధీనం చేసుకోవచ్చు, ఇక్కడ దగ్గరలో క్వారీ ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకోవడంలో ఎట్లేదన్నా తప్పులేదు. కానీ అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక వారం రోజులు ముందుగా కానీ, ఒక 10 రోజుల ముందుగా కానీ చెప్పి వీళ్ళతో ఇల్లు ఖాళీ చేయించి ఉంటే ఒక రకంగా బాగా ఉండేది. కానీ అప్పటికప్పుడు బుల్డోజర్లు పేద ప్రజల మీదకి దండయాత్ర చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఓ పక్క నుంచి చూస్తుంటే వర్షాకాలం, ఇంకో పక్క నుంచి చూస్తుంటేనేమో వర్షం
కరెంటు కూడా లేనటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. చుట్టూ మట్టి, కూలిపోయిన గోడలు. ఇల్లు కూల్ చేస్తే వీళ్ళున్నటువంటి పరిస్థితులు ఏమైపోవాలి? వీళ్ళు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఏ చెట్టు కింద బతకాలి? చిన్న చిన్న పిల్లలు ఎటుపోతారు? రాత్రులు కరెంటు లేకుండా వీళ్ళు ఎక్కడ పడుకుంటారు? ఇవన్నీ ప్రభుత్వం అసలు ఎందుకు ఆలోచించలేదు? ఇవన్నీ ఆలోచించకుండా ఈరోజు ఇక్కడ వచ్చి వీళ్ళు ఇల్లు కూలగొడితే ఎవరు బాధితులు దీనికి? ప్రభుత్వం అంటే బేసిక్గా రాజకీయ నాయకులు ఎందుకున్నారు? అలాగే ప్రభుత్వాలు ఎందుకున్నాయి? ఈరోజు రాజకీయ నాయకులు ప్రజల కోసం కదా ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. మరి అట్లాంటప్పుడు ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరికి ఉండాలి? రాజకీయ నాయకులకే కదా ఉండాలి. మరి అలాంటి ప్రభుత్వం ఈరోజు ప్రజల మీద ఇంత పెద్ద ఎత్తున దండయాత్ర చేస్తే ఏమైపోతారు వీళ్ళంతా? వీళ్ళు ఓట్లేసింది ఎందుకు మీకు? ఇవన్నీ ఎందుకు ఆలోచించుకోలేదు? మరొక విషయం పర్టికులర్గా చూసుకుంటే కరెంటు లేక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 100 కుటుంబాలకు పైగా ఈరోజు రోడ్డును పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. తిండి లేక, తిప్పలు లేక, చిన్నపిల్లలు సైతం స్నానాలు చేయకుండా రెండు రోజులు అవుతుందంటే ఇక్కడ సరిగ్గా తిండి తిని స్నానాలు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నానా నరక యాతన అనుభవిస్తున్నారు. ఇవన్నీ కూడా ముందుగానే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ముందుగానే ఒక ఇంటిమేట్ చేసి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసి ఉంటే నిజంగా దాని తర్వాత ఇదంతా కూలగొట్టుంటూ ఒక రకంగా అందంగా ఉండేది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకోవడం నిజంగా చెప్పాలంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. హైడ్రా చేస్తున్నటువంటి మంచి పని నేను కాదనట్లేదు, కానీ హైడ్రా తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా చెప్పాలి అంటే ముందుగానే ఇంటిమేట్ చేసి ప్రజలను సురక్షితమైన ప్లేసులకి పంపించాలి. చిన్న చిన్న పిల్లలు ఏమైపోతారు, వాళ్ళ బ్రతుకులు ఏంటి అన్నది కూడా ఆలోచించాలి. ఆనాడు ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు వచ్చి అడుక్కుంటారే, మాకు ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి అని. మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమైపోయారు? మీకు ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళే కదా వీళ్ళంతా. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి గోడలు చూస్తుంటే శిథిలా వ్యవస్థకి చేరాయి. మొత్తం ప్రతి ఇల్లు కూలగొట్టారు. త్వరలో మిగతా 10 రోజుల్లో కూడా వీటిని కూడా కూలగొట్టమని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఖాళీ చేసే ఉద్దేశంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఎక్కడ పడితే అక్కడ కూలిపోయిన గోడలు కానివ్వండి, ఇక్కడ ఆ చెట్ల కింద పిల్లలు కూర్చొని వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఎవరికన్నా కంటికి కనబడుతున్నాయా? ఈ వర్షంలో కూడా వాళ్ళు చూడండి, అసలు ఈ వర్షంలో కూడా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి నరక యాతన ఏ రాజకీయ నాయకుడి కళ్ళకైనా కనబడుతుందా?